మార్కెట్‌లో యూలిప్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ అండి. యూలిప్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మందికి ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూలిప్ అండ్ మ్యూచువల్ ఫండ్? మ్యూచువల్ ఫండ్ వచ్చేసి ఇట్స్ ఎ ఫైనాన్షియల్ సెక్యూరిటీ డిక్లేర్డ్ బై సెబీ. సెబీ ఈస్ ద రెగ్యులేటరీ బాడీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్‌లో మీ ఫండ్ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాక వాళ్ళు మేనేజ్ చేసేటప్పుడు ఎంత ఎక్స్‌పెన్స్ రేషియో డిడక్షన్స్ ఎంత వరకు చేయొచ్చు అప్ టిల్ 2% ఇలాంటి ఎగ్జిట్ అంటే మీకు ఎగ్జిట్ లోడ్ ఎర్లీ ఎగ్జిట్ కనుక అయితే మీరు 15 డేస్లో 6 మంత్స్లో ఎగ్జిట్ అయితే కొన్ని ఫండ్స్లో ఎగ్జిట్ లోడ్ ఉండదు. అది మాక్సిమం ఎంతవరకు పెట్టచ్చు అన్నది ఎవ్రీథింగ్ ఈస్ రెగ్యులేటెడ్ బై సెబీ. అదే మీరు యూలిప్లో కనుక చూసినట్టయితే ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే యూలిప్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఫినాన్షియల్ సెక్యూరిటీస్. అవి మార్కెట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అయినా వాటిని ఫినాన్షియల్ సెక్యూరిటీస్ కింద కన్సిడర్ చేయదు సెబీ. సో సెబీ ఈస్ నాట్ రెగ్యులేటింగ్ యూలిప్ ఇన్వెస్ట్మెంట్స్. యూలిప్ లో మీరు అనుకుంటారు అరే 2 birds in 1 shot మనకి ఇన్సూరెన్స్ కవర్ వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అని. అది చాలా తప్పండి. రెగ్యులేటరీ బాడీనే లేదు. ఐఆర్డిఏ డజంట్ రెగ్యులేట్ ద రూల్స్ ఫర్ యూలిప్స్ అండి. యూలిప్స్ లో ఇన్సూరెన్స్ పార్ట్ మాత్రమే ఐఆర్డిఏ చూస్తుంది. బట్ ఫండ్ మేనేజ్మెంట్ పార్ట్ లో ఎన్నో మార్పులు చేర్పులు చేయగలిగే శక్తి ఫండ్ మేనేజర్స్ కి ఉంది. అండ్ కంపెనీస్ కూడా అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి అంటే అది మీ ఆలోచనకే వదిలేస్తాను. నేను కంపెనీస్ మీద కామెంట్ చేయదలుచుకోలేదు. సో దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ యూలిప్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్. సో మీకు ఈ వీడియో చూసాక మీకు ఏదైనా అర్థమైతే కనుక మీరు మ్యూచువల్ ఫండ్ ఎంచుకుంటారా యూలిప్ ఎంచుకుంటారో కింద కామెంట్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఏదైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ లో హెల్ప్ కావాలి అంటే యూ కెన్ డిఎం us అండ్ కింద ఇచ్చిన లింక్ తో మీరు సైన్ అప్ చేసుకొని ఫ్రీగా రిజిస్టర్ అయ్యి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ కూడా స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.